సో ఇప్పుడు వైద్య రంగంలోనే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నారు శాస్త్రజ్ఞులు. ఇప్పటివరకు కూడా గర్భ నిరోధానికి సంబంధించినటువంటి వాడే మందులు, మాత్రలు, పిల్స్ ఇవి కేవలం ఇప్పటివరకు మహిళలు వాడుతూ వస్తున్నారు. సో ఇక మీదట పురుషులు కూడా వాడే విధంగా కూడా అంటే వీర్య కణాల నిరోధక పిల్స్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సైంటిస్టులు. దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయ్యాయి. అయితే ఇప్పటికే ఎలుకలు, కోతుల మీద ప్రయోగించినటువంటి శాస్త్రజ్ఞులు ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్లో మనుషుల మీద కూడా ట్రయల్స్ స్టార్ట్ అయిపోయాయి. మరికొన్ని నెలల్లోనే ఇది మనుషులకు ఈ పిల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆండ్రాలజిస్ట్గా ఉన్నటువంటి ఆశీష్ గారు. సార్ నమస్తే. హలో అండి, నేను డాక్టర్ ఆశీష్ రెడ్డి అండి. నేను ఆండ్రాలజిస్ట్. ఓకే సార్, నిజంగా ఇది ఒకవేళ వైద్య రంగంలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అనుకోవచ్చా? దీన్ని కానీ ఒకవేళ కనిపెడితే ఇది కానీ మామూలుగా మనుషుల మీద కానీ వాడే పరిస్థితి వస్తే దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్లీ అండి, ఆల్రెడీ హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయ్యాయి. ఇది డిఎంఏయు అని ఒక స్టిరాయిడ్ ని తయారు చేశారు. దానివల్ల ఏమైతుందంటే మన హార్మోన్స్, మన బాడీలో ఏవైతే హార్మోన్స్ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెంట్, టెస్టోస్టిరాన్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్, ఈ 3 హార్మోన్స్ మనకి వీర్య కణాలు తయారు కావడానికి చాలా హెల్ప్ అవుతుంది.